హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల పంపిణీ కోసం చూస్తున్నారో, అంటే నువ్వేంటనైనా ఇప్పుడే మనకు రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటున్నాము అని అంటూ అప్లై చేసుకునే దానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కదా, మళ్ళీ నువ్వు కొత్త రేషన్ కార్డులు అంటున్నావు అని మీరు అనుకోవచ్చు. ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చింది. అంటే 26వ తారీఖున రేషన్ కార్డులే పంపిణీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మనకు ఈ నెల 26 నుంచే కొత్త రేషన్ కార్డుల పంపిణీ అన్నారు. గత నెల 26వ తారీఖున ఒకేసారి 4 పథకాలను విడుదల చేసినప్పుడు 26వ తారీఖున కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే సాంకేతిక కారణాల వల్ల అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తులు ఆన్లైన్ చేయకపోవడం వల్ల, అలాగే ఇంకా లబ్ధిదారులు మిగిలిపోవడం వల్ల ఏంటంటే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక్కడ మీరు అప్లై చేసుకోండి, నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ ఇది అని చెప్పి. అంటే గతంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రజాపాలనలో అవకాశం అయితే ఇవ్వలేదు ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి. అప్పుడు కనుక అప్లై చేసుకుంటే చాలామంది ఇప్పుడు కొత్త కార్డులు అయితే ఈ లోపే మనకు పంపిణీ చేసేసేవారు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, ప్రజాపాలనలో అప్పుడు కొత్త రేషన్ కార్డులకు మేము సపరేట్గా అవకాశం ఇస్తాం, ఈ ప్రజాపాలనలో మిగతా పథకాలకు అప్లై చేసుకోండి, కానీ ఈ యొక్క రేషన్ కార్డులకు మాత్రం అప్లై చేసుకోవడానికి వీలు లేదని చెప్పి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారనమాట. తర్వాత కులగణన సర్వే చేశారు. ఈ కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డుల లిస్టు తయారు చేస్తుందన్నమాట. అంటే ఈ కులగణన సర్వేలో అన్నీ అడిగి రాసుకున్నారు కదా, మీ రేషన్ కార్డు ఉందా లేదా, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్ రాసుకున్నారు, రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు లేదని డేటా తీసుకున్నారు. ఆ డేటా ప్రకారం ఏంటంటే కొత్త జాబితా ఇచ్చారు. ఆ జాబితా ఇస్తే అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాకు నిజంగా రేషన్ కార్డు లేదు, మాకు ఇబ్బందిగా ఉంది, కానీ ఇక్కడ లిస్టులో మా పేరు లేదు, మేము ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళంతా కూడా ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతుండడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, గత 26 కంటే ముందు గత జనవరి నెలలో 21 నుంచి 24వ తారీఖు వరకు మీరు గ్రామ సభలు పెడుతున్నాం, ఈ గ్రామ సభల్లో మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలిపించారు. ఇక అప్పట్లో కూడా చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. సరే, అక్కడ దరఖాస్తు చేసుకున్నారు, ఒకరోజు 2 రోజుల్లో అయిపోయేది కాదు కదా. అంటే ఇక్కడ మనకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు, ఆన్లైన్లో ఈ అప్లికేషన్ అంతా కూడా మనకు ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్లో మనకు వీళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు ఏం చేయాలంటే అప్లోడ్ చేస్తే ఇక్కడ పౌర సరఫరాల శాఖకు వెళ్ళాలి, అక్కడి నుంచి అప్రూవల్ వచ్చి ఎంఆర్ఓ గారు ఇక్కడ రేషన్ కార్డు ప్రింట్ చేసి ఇక్కడ మనకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లా అలా వీలు కాదు కాబట్టి అప్పటికప్పుడు కాలేదు. ఇక 26న మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం రేషన్ కార్డుల పథకాన్ని అయితే ఓపెన్ చేశారు. కానీ మనకు కార్డులు అయితే ఇప్పటివరకు కూడా పంపిణీ చేయలేదు. ఇక ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, మొత్తానికి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, ముందుగా మనకు ఈ 3 జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ అయితే చేస్తున్నారు. ఇక ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయితే మనకు అమల్లో ఉంది. మన తెలంగాణలో ఎక్కడెక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ జిల్లాల్లో అయితే కోడ్ ఉంది. ఈ కోడ్ లేనటువంటి 3 జిల్లాల్లో మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారనమాట. ఇక ఏ జిల్లాల్లో పంపిణీ చేస్తారు, మొత్తానికి కొత్త రేషన్ కార్డు ఎలా ఉండబోతుంది, ఏ డీటెయిల్స్ ఉంటాయి, మనకి ఇంకా దరఖాస్తు చేసుకుని వారు మీ సేవ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, వీడియో కిందనే ఉంటుంది, తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. తప్పకుండా వాట్సాప్, ఫేస్బుక్లో ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసి మీ బంధువులకు, స్నేహితులకు ఈ ఇన్ఫర్మేషన్ వారు కూడా తెలుసుకుని ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుని కొత్త రేషన్ కార్డులను తీసుకోవడానికి వారికి కూడా మీరు అవకాశం కల్పించండి. అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు, దయచేసి నాలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి. మీరు సహాయం చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. తప్పకుండా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా మీరు 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. చాలా పేదవాళ్ళం, తప్పకుండా సహాయం చేయండి. మీరు ఇచ్చే సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు, తప్పకుండా నాకు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చాను. ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించండి. ఇక అంతేకాకుండా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం
వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఉన్నారో, అంటే కులగణన సర్వే ఆధారంగా వచ్చినటువంటి లిస్టులోని వారు, అలాగే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నవారు, అలాగే ఇప్పుడు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ నెల 26 నుంచే కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. అంటే ముందుగా దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్లన్నీ కూడా ఇప్పటికే ఆన్లైన్ అయిపోవడం జరిగింది. ఈ ఆన్లైన్లో పేర్లు ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఇక్కడ కొత్త రేషన్ కార్డుల పంపిణీని అయితే చేపట్టబోతున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. కాబట్టి మనకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. 26 నుంచే మనకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఏంటంటే మనకి ఇక్కడ పంపిణీ అనేది చేయలేకపోయిందనమాట. ఆ సాంకేతిక కారణాల వల్ల, అంటే అప్లికేషన్లన్నీ కూడా ఆన్లైన్ కాకపోవడం వల్ల, దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ చేయలేకపోవడం వల్ల మనకి ఇక్కడ సమయం అయితే పట్టిందనమాట తెలంగాణ ప్రభుత్వానికి. ఇంకా మనకు లబ్ధిదారులు మిగిలిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ సేవా కేంద్రాల ద్వారా మీరు అప్లై చేసుకోండి అని చెప్పి దాదాపు రికార్డు స్థాయిలో మీ సేవా కేంద్రాల్లో ప్రజలు రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు. ఇక మనం చూసుకుంటే మనకు దాదాపు 10 నుంచి 15 లక్షల కార్డులే ఇస్తారని అనుకున్నాం. కానీ తెలంగాణలో ఇప్పటికే మనకు భారీగా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే 1 కోటి వరకు కూడా మనకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక 1 కోటి కొత్త కార్డులను ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మీ సేవా కేంద్రాలకు మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులతో పాటు మీ కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో, అలాగే రేషన్ కార్డు అనేది రేషన్ కార్డు అంటున్నా కరెంటు బిల్ అనేది తప్పనిసరిగా తీసుకెళ్తే మీరు యొక్క కొత్త రేషన్ కార్డుకి మీరు అప్లై చేసుకోవచ్చు. 50 రూపాయలు ఇచ్చి మీరు అప్లై చేసుకోండి. అంతకన్నా ఎక్కువ అడిగితే ఇవ్వద్దండి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ సేవా కేంద్రాల ద్వారా మీరు అప్లై చేసుకుంటే ఆల్రెడీ ఆన్లైన్లోనే అప్లై చేస్తారు కాబట్టి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ప్రాసెస్. మీ దరఖాస్తు ఎక్కడికి వెళ్ళదు. మీరు ఇచ్చినటువంటి ఆఫ్లైన్లో ఇస్తే ఎక్కడో ఒక చోట పోతా అనుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్లో డైరెక్ట్గా అప్లై చేసుకుంటున్నారు కాబట్టి ఒకసారి మళ్ళీ కూడా ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఏంటంటే రెండోసారి మళ్ళీ ఇక్కడ చేసుకుంటున్నారు. అక్కడే మీకు మిస్ మ్యాచ్ అయిపోతుంది. రేషన్ కార్డు రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కనుక ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకుని ఉంటే గ్రామ సభల్లో మళ్ళీ కూడా ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకోవద్దు. మీ సేవలో ఆఫ్లైన్లో చేసుకున్నటువంటి అన్నింటినీ కూడా ఆన్లైన్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అక్కడ ఇక్కడ మనకు తేడా వచ్చి 2 అప్లికేషన్లు వచ్చి మీకు రేషన్ కార్డు రాకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలా 2 చోట్ల అప్లై చేసుకోవద్దు, 1 చోట మాత్రమే అప్లై చేసుకో. కాబట్టి మనకు ఈ విధంగా మీరు 2 చోట్ల అప్లై చేసుకుంటే మీకు రేషన్ కార్డు వచ్చే అవకాశం చాలా తక్కువైపోతుంది. 2 చోట్ల అప్లై చేసుకోవద్దు. ఇక ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక కొత్త రేషన్ కార్డు ఎలా ఉంటాయంటే పోస్ట్ కార్డు సైజులో ఉంటుందంట తెలంగాణ కొత్త రేషన్ కార్డు. ఈ పోస్ట్ కార్డు సైజులో కూడా మనకు QR కోడ్ ఉంటుంది రేషన్ కార్డు పైన. ఇక మోడల్ కూడా విడుదల చేస్తామంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్తో పాటు మన తెలంగాణ రాజముద్ర ఉంటుంది. అలాగే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి గారి ఫోటో కూడా దానిపైన ఉంటాయని కూడా ఆ రేషన్ కార్డు పైన డిజిటల్ కార్డు అంట. మనకు పేపర్ కార్డు అయితే కాదు, గతంలో లాగా డిజిటల్ కార్డు. దానిపైన ఈ విధంగా గుర్తులతో మనకు ఒక రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక 1 కోటి రేషన్ కార్డుల వరకు కూడా పంపిణీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక కొత్త రేషన్ కార్డులు ముందుగా ఏ జిల్లాల్లో పంపిణీ చేస్తున్నారు అనేది కనుక చూస్తే మనకు ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది లేనటువంటి జిల్లాల్లో ముఖ్యంగా మనకు ఇక్కడ కొన్ని జిల్లాల్లో అప్లై చేసుకోవడానికి, అంటే కొత్త కార్డులు పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాల్లో మనకు ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీని చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి ఈ 3 జిల్లాల వారు ఎవరైతే ఉన్నారో రంగారెడ్డి, హైదరాబాదు, ఇక ఈ మహబూబ్ నగర్ జిల్లాల వారందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియని నెల 26 నుంచి కూడా చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం నిర్ణయం మారుతుందో ఏమో చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే ఇది అనమాట అప్డేటు. కొత్త రేషన్ కార్డులు అయితే ఈ 3 జిల్లాల వారికి ముందుగా ఇస్తారు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగిలినటువంటి జిల్లాల్లో కూడా పంపిణీ చేస్తామని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. కాబట్టి మీకు ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇక అర్హుల జాబితాలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు ఒక చోట అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకోవద్దు. మీకు ఖచ్చితంగా అర్హతను బట్టి రేషన్ కార్డు అయితే పంపిణీ చేస్తుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఒక చోట అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోకుండా
మీరు జాగ్రత్తగా ఉండండి. అలా ఉంటేనే మీకు మనకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ రేషన్ కార్డు వస్తే ఆటోమేటిక్గా సంక్షేమ పథకాలు వస్తాయి. ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు, పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు, ఈ మహిళలకు వచ్చినటువంటి పథకాలకు అప్లై చేసుకోవచ్చు. ఇలా అనేక లాభాలు ఉన్నాయన్నమాట. రేషన్ కార్డు వస్తే ప్రతి నెల రేషన్ బియ్యం తీసుకోవచ్చు. ఇలా అనేక పథకాలు వర్తిస్తాయి అన్నమాట. కాబట్టి రేషన్ కార్డుకు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకు కొత్త రేషన్ కార్డులు అయితే ప్రస్తుతానికి 3 జిల్లాల్లో వస్తాయి. తర్వాత మిగిలిన జిల్లాల వారందరికీ కూడా ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.